రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నల్గొండ ఎంపీ కందులు రఘువీర్ రెడ్డి ఖండించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు అర్ధరహితమని మండిపడ్డారు. ఆయన కృష్ణా జలాలపై హరీష్ రావు వ్యాఖ్యలను రఘువీర్ తప్పుబట్టారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వనరులను ఖచ్చితంగా కాపాడుకుని తీరుతామని రఘువీర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందని చెబుతున్న కిషన్ రెడ్డి ఆ డీటెయిల్స్ ను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్న ఎంపీ రఘువీర్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి జాతరలో స్థానిక ఎంపీ రఘువీర్ రెడ్డి అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఎంపీ ఉన్నారు. మొట్టమొదటి జాతర అనుకుంటా ఎంపీ అయినాక సూర్యాపేట లింగమంతుల జాతర అంటేనే మనం చెప్పొచ్చు రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర. ఎలా ఉంది ఫస్ట్ సార్? తెలంగాణ రాష్ట్రంలోనే ఈ జాతర సమ్మక్క సారక తర్వాత రెండో అతిపెద్ద జాతర. ఇక్కడ భక్తులు ఎక్కువగా యాదవ సోదరులు ఎక్కువగా వచ్చి ఇక్కడ ఆరాధించడం జరుగుతుంది. కాబట్టి నేను కూడా దర్శనం చేసుకునే దానికి వచ్చిన ప్రభుత్వం కూడా సౌకర్యాలు అన్ని ఈసారి కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ప్రతిసారి కూడా సౌకర్యాలకు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతున్నది, కానీ పర్మనెంట్ సౌకర్యాలు ముందున్న ప్రభుత్వం కానీ ఇది క్రియేట్ చేయలేదు. కాబట్టి ఈసారి ఈ జాతర ముగిసిన తర్వాత చైర్మన్ గారితో ఇక్కడ నాయకులతో ఒకసారి కూర్చొని ఇక్కడ పర్మనెంట్గా కొన్ని ఇక్కడ మీదికి రోడ్డు సౌకర్యం ఇలాంటివన్నీ లేవు. కాబట్టి ఈసారి తప్పకుండా ఈసారి వచ్చే జాతర జరిగే లోపు పర్మనెంట్ సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ కల్పించడానికి ప్రభుత్వం నుంచి నేను తప్పకుండా కృషి చేస్తాను. యాదవుల ఆరాధ్య దైవంగా కొలుస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా యాదవులు తరలి వస్తారు. మొదటి నుంచి కూడా జానారెడ్డి ఫ్యామిలీకి యాదవులతో చాలా వరకు అటాచ్ ఎక్కువ. అవును, మా ఫ్యామిలీకి అటాచ్మెంట్ ఎక్కువ, నాకే ఎక్కువ. ఇట్లని కాదు, ఎట్లయినా కానీ ఈ ప్రాంతంలో మీరు చెప్పినట్టు అవును, ఈ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ జాతరకు రావడం జరుగుతుంది. కాబట్టి భక్తుల సౌకర్యార్థం అంతే చైర్మన్ గారు కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేసినారు. మొన్న కూడా ఫండ్స్ కూడా తొందర రిలీజ్ కావడానికి నేనే ఇక్కడ వీరి రిక్వెస్ట్ మీద ప్రభుత్వం సీఎం గారితో మాట్లాడి తొందర ఫండ్స్ వచ్చేటట్టు కూడా చేసినాం. ఈసారి ఇంకా ఎక్కువ డబ్బులు కేటాయించి పర్మనెంట్ సౌకర్యాలు కేటాయిస్తే ప్రతి సంవత్సరం జాతరకు ఖర్చు పెట్టే అవసరం రాకుండా ఈ గుడికి కూడా టెంపుల్కి ల్యాండ్ లేదు కాబట్టి దీనికి ఆదాయ వనరు కూడా ఏదైనా కల్పించేటట్టు చేస్తే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కూడా స్పెండ్ చేయకుండా ఒకటేసారి వాళ్ళు స్వయంగా చేసుకునేదానికి వీలు ఉండేటట్టు చూస్తారు. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా దేశంలోనే చూసినట్లయితే ఇప్పటికే బీసీ కులగణన చేపట్టి కూడా తెలంగాణ రాష్ట్రం ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. అవును, బీసీ కుల కన్నా దేశంలోనే ఒక మార్గదర్శిగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని పట్టుబట్టి కులగన్న చేసి ఇప్పుడు రిజర్వేషన్ బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టడం జరుగుతుంది. ఇది చారిత్రాత్మకం. మేము ఇచ్చిన మాట ప్రకారం బిల్లు పెట్టి బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి కూడా చేసి దాన్ని పార్లమెంట్కి పంపుతాం. ఒక రాజకీయ అంశానికి వస్తే ప్రధానంగా మిమ్మల్ని అడగడానికి కారణం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నాగార్జున సాగర్ కృష్ణా జలాలన్నీ కూడా ఏపీకి తరలించకపోతున్నా కానీ ఎవరు నోరు మెదపడం లేదని కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. ఏమంటారు? ఇంకా అలాంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకుండా కృష్ణా వాటర్ అటు వెళ్ళిపోతుందంటే వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి పోతున్నాయి, మన వాటా ప్రకారం మనకు వస్తున్నాయి. ఏదో బట్టగాల్చి మీద చేయాలని ఏదో ఆరోపణ తప్ప ఏంది వారి ఆరోపణలకు సహేతుకంగా ఏమున్నది? అదేదో చెప్తే కదా మేము చెప్పేది. అట్లా తరలించకపోయేదానికి ఎవరి వాటర్ వాళ్ళకి ఇవ్వకుంటే ఇక్కడ ప్రజలు మాత్రం మనకు ఓట్లేసి గెలిపియలేదా? ఇక్కడ ప్రజలకు నీళ్ళు ఇవ్వకపోతే మనం ఇది చేయరా? మనం డెడ్ స్టోరీలో ఉన్నప్పుడు కూడా పోయినసారి మనం వాడుకోలేదా? మన కేటాయింపుల ప్రకారమే జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఒక లీటర్ కూడా నీళ్లు ఎక్కువ అంతకుమించి వాళ్ళని మనం వాడుకోనిచ్చేది లేదు. అంతకుమించి అలాంటి ఇబ్బంది కూడా ఏం లేదు. మరొక విషయం, బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ విషయంలో చూస్తున్నాం. రాహుల్ గాంధీ విషయంలో ఇటీవల రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రకారం బండి సంజయ్ చెప్తున్నట్టు ఆ రాహుల్ గాంధీ అసలు హిందువే కాదన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమంటారు? ఇప్పటికీ దీని గురించి దేశంలో ఎన్నోసార్లు చర్చ వచ్చింది. కానీ ఇంత చర్చ వచ్చిన తర్వాత కూడా మరి బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే వారిని ఏమంటాం? కాబట్టి ఇప్పటికైనా బండి సంజయ్ లాంటి వాళ్లకు అందరికీ హెచ్చరిక అనుకోండి, లేకపోతే రిక్వెస్ట్ అనుకోండి. ఏదైనా ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు పిచ్చి మాటలు ఆపి దాని గురించి ఇట్లాంటి అర్థవంతమైన చర్చలు పెట్టి ప్రజల గురించి ఆలోచించండి అని చెప్తాం. ఎస్సీ వర్గీకరణ అంశం కూడా క్యాబినెట్లో చర్చించడం జరిగింది. దాన్ని పార్లమెంట్లో పెట్టాలని కూడా డిమాండ్ చేసినటువంటి ఒక ఎంపీగా. అవును, దాన్ని కూడా ఇక్కడ చర్చించి దీన్ని అసెంబ్లీలో పెట్టి తప్పకుండా పార్లమెంట్కి పంపిస్తాం. అక్కడ మిగిలింది బీజేపీ ప్రభుత్వం పైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. తప్పకుండా మేము ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ అసెంబ్లీలో పెడతాము. అసెంబ్లీలో పెట్టి మేము అసెంబ్లీ తీర్మానం చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ మొదటి నుంచి కూడా చెప్తున్నారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాలని మీరు కోరుతున్నారు. అతను ఫామ్ హౌస్ నుంచి వాళ్ళ పుట్టినరోజు నుంచి బయటకు వచ్చి రేపటి నుంచి విస్తృతంగా సమావేశాలు పెట్టడం, ఒక సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కూడా పదే చెప్తున్నట్టు. ప్రతిపక్షం అన్న తర్వాత ప్రభుత్వం మీద ఏదో ఒకటి అంటనే ఉంటారు. విఫలమైందో లేదో ఈరోజు
ఈ రోజే చూసిన పోలీసింగ్లో ఈరోజు తెలంగాణ నెంబర్ 1లో ఉంది, గవర్నెన్స్లో నెంబర్ 1లో ఉంది, ట్యాక్స్ కలెక్షన్స్లో నెంబర్ 1లో ఉంది. వాళ్ళు ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏదైతే కుప్పలాగా చేసిపోయినరో గత సంవత్సర కాలం నుంచి కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నడుస్తున్న ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి పట్టు పెట్టి ఈరోజు రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ని మంచిగా తీసుకొని వచ్చి అంతా సెట్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి ఏ ప్రభుత్వం మీదనైనా ఏదో ఒక విమర్శ చేస్తారు. కేసీఆర్ గారి విమర్శలు కూడా అలాంటివే. ఇంకొకటి, మీరు ఫామ్ హౌస్ నుంచి ఏదైతే కేసీఆర్ గారు బయటకు వస్తున్నారని అంటున్నారో చాలా స్వాగతించే విషయం. వారు కూడా రావాలి, ప్రజల కోసం కష్టపడాలి. ప్రతిపక్షాలు కూడా మా ఏమన్నా తప్పులుంటే ఎత్తి చూపాలి, మేము కూడా సరిదిద్దుకుంటాం. ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. ప్రతిపక్షాలు చెప్పినా ఇది చేసినా కానీ ఎవరు చెప్పినా సలహాలు స్వీకరించి ప్రభుత్వం ప్రజల కోసం చేసే ప్రతి మంచి పని కూడా చేస్తారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీరు పదే కూడా ఎంపీలు ఉన్న కానీ తెలంగాణకు నిధులు ఇవ్వలేదు అంటున్నారు. 10 లక్షల కోట్లు ఇచ్చింది కేంద్రం తెలంగాణకని కూడా కిషన్ రెడ్డి చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఒకటి అర్థం చేసుకోవాలి, 10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి ఇచ్చిందంట అంటే వాళ్ళు చెప్పే లెక్కలు ఎట్లాంటివి అంటే మనం ట్యాక్స్ కడితే మనకే మామూలుగా మన రాష్ట్ర వాటా కింద వచ్చే పైసలన్నింటినీ కూడా ఏదో కేంద్రం మనకు రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్కువ చేసిందని చెప్తున్నారు. కానీ మేము అడిగేది ఏంటంటే ఎట్లయితే మిగిలిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వాళ్ళు ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి వాళ్ళకి ఎక్కువ పైసలు ఇచ్చిండ్రు. బీహార్కి పైసలు ఇచ్చిండ్రు. ఆఖరికి బడ్జెట్లలో కూడా మీరు చూస్తున్నారు బీహార్ ఏపీ బడ్జెట్ అనే రోజులు వచ్చినాయి. కాబట్టి మేము చెప్పేది తెలంగాణ రాష్ట్రానికి మీరు ఉండటం వల్ల ఎక్కువగా వనగూరింది ఏంది అని. అది ఎవరున్నా మీరున్నా లేకున్నా రాష్ట్రానికి వచ్చే వాటా, రాష్ట్ర ఆదాయంలో వచ్చే వాటా రాష్ట్రానికే వస్తుంది. ఆ వాటానే మీరు ఏదో మేము తీసుకొచ్చినామని చెప్తున్నారు. అది ఎట్లయినా రావాల్సిందే. అది కాకుండా మన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వాళ్ళు ఏదైనా సాధించింది ఏంటి అనేది చెప్పమని మేము కోరుతుంది. రైట్, చూడొచ్చు ఎంపీగా ఉన్నటువంటి రఘువీర్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే బీసీ కులగణన విషయంలో కానీ అదేవిధంగా అభివృద్ధి విషయంలో కానీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణకి 10 లక్షల కోట్లు ఇచ్చాం, తెలంగాణని అన్ని విధాలా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఎక్కడో అది చూపించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జలాలను అక్రమంగా ఏపీకి తరలిస్తున్నారన్న హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. మొత్తం మీద మోదీ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసి ఇద్దరు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రజలంతా కూడా కాంగ్రెస్ వెంటే ఉన్నారని కూడా ఎంపీ రఘువీర్ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ.